నమస్తే. వీర మాస్ అనేటువంటి ఒక మూవీ టైటిల్తో రాబోతున్నాడు బాలయ్య. అయితే ఈ సినిమా టైటిల్ అంతగా లేదని చెప్పి కొంత మార్పులు చేర్పులు చేయబోతున్నారు మూవీ టీం. అయితే ఈ సందర్భంలోనే బాలయ్య గారు ఏదో ఫ్లైట్లో వస్తున్నప్పుడు పక్కన ఒక కుర్రాడు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అయితే ఆ ఫోన్కి ఆయుష్ చాలా బాగుంది అన్నట్టు కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మొత్తానికి ఈ అంశమే మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, వీర మాస్ టైటిల్తో 109 మూవీ రాబోతుంది. అయితే వీర మాస్ టైటిల్ కూడా కొంచెం మార్పులు చేర్పులు చేయబోతున్నారని కొంత టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇదే సందర్భంలో బాలయ్య గారు ఫ్లైట్లో వస్తున్నారు. సాధారణంగా అయితే ఎకనామికల్ క్లాస్లో రావాల్సింది, కానీ ఆయనకి అలాంటి ఏం పట్టింపులు ఉండవు కాబట్టి జనరల్గా వస్తున్న సందర్భంలోనే పక్కనున్న కుర్రోడు సెల్ఫీ వీడియో కూడా తీసుకోవడం జరిగింది. అయితే చాలామంది ఇప్పుడు నెట్టింట ఏం జరుగుతుందంటే ఈ యొక్క వీడియోకి చాలా వరకు కామెంట్స్ పెడుతున్నారు. నీకు లైఫ్ ఆయుష్ బాగుందనో లేదంటే నీ ఫోన్కి ఆయుష్ బాగుందనో చెప్పేసి అంటున్నారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? సాధారణంగా ఫ్లైట్లో మనం వెళ్తున్నప్పుడు ఏంటంటే సెలబ్రిటీ కావచ్చు, పక్కన నార్మల్ మనుషులే ఉంటారు. అట్లా రతన్ టాటా దగ్గర కూడా ఒక చిన్నది వైరల్ అవుతూ ఉండేది, రతన్ టాటా పక్కన కూర్చున్న వ్యక్తి గురించి. కానీ ఇప్పుడు సాధారణంగా ఈ సెలబ్రిటీలు ఏంటంటే బిజినెస్ క్లాసులో వెళ్తూ ఉంటారు. బాలయ్య నార్మల్ క్లాసులో వెళ్ళటం వల్ల అది పక్కన కూర్చున్న వ్యక్తి ఒక సెల్ఫీ తీశాడు. సాధారణంగా బాలయ్యతో ఫోటో దిగటమే ఒక గగనమని ఫీల్ అవుతూ ఉంటారు అందరూ. ఎందుకు పక్కకి వెళ్తే ఏం జరుగుతుందో ఏంటో అని దూరంగానే ఉంటారు అందరూ. కానీ పక్క సీట్లో కూర్చున్నారు కదా, అది బాలయ్య అబ్జర్వ్ ఏం చేయట్లా. ఈయన అసలు ఫోన్ పెట్టుకుని తీస్తున్నా కానీ ఆయన ఇటువైపు చూడట్లా. ఆయన పందాలో ఆయన అటుపు చూసుకుంటూనే ఉన్నాడు, కానీ మరి ఆయన ఏమి రియాక్ట్ అవ్వాల. కాబట్టి అంత ధైర్యం చేసిన ఆ వీడియో చేసినందుకు మాత్రం అతన్ని అభినందిస్తున్నారు కుర్రాడిని. సింహంతో నువ్వు చెలగాటం ఆడావు అని చెప్పి రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నీ ఫోన్ ఆయుష్ గట్టిది, నీ ఆయుష్ గట్టిది, సింహంతోనే నువ్వు సెల్ఫీ దిగావు అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. అది అయితే ఇప్పుడు సినిమా టైటిల్ గురించి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. వీర మాస్ అనే టైటిల్లో మార్పులు చేర్పులు చేయబోతున్నారని చెప్పి దీని గురించి ఏం చెప్తారు? సాధారణంగా వీర మాస్ టైటిల్ బాగాలేదండి. ఎందుకంటే కథ ఏదో అనుకుంటారు కదా, కథను బేస్ చేసి పెట్టాలి. ఇప్పుడు భగవంత్ కేసరి అని ఉంది. భగవంత్ కేసరి అంటే పవర్ఫుల్ టైటిల్. అది అతని పాత్ర దీన్ని బట్టి తీసుకొచ్చిన పాత్ర క్యారెక్టరైజేషన్ బట్టి పెట్టాలి కానీ టైటిల్. ఇప్పుడు వీరసింహారెడ్డి వచ్చింది కదా అని వీర మాస్ పెడదాం అనుకుంటే కాదు కదా. కాబట్టి వీర మాస్ అనే టైటిల్ అస్సలు బాగాలేదు. జనరల్గా ఫ్యాన్స్ కూడా అది నచ్చలా. కాబట్టి ఆల్టర్నేటివ్గా పవర్ఫుల్ టైటిల్ అనేది ఆలోచిస్తున్నారట. అది ఏం పెడతారు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు. మొత్తానికి టైటిల్ మార్పు అనేది కంపల్సరీగా ఉంటుంది. బాలయ్య బాబు సినిమా టైటిల్ మార్పు అనేది కంపల్సరీగా ఉంటుంది. సినిమా కూడా దాదాపు 80% టాకీ పార్ట్ షూటింగ్ అయిపోయింది, ఇంకా 20% బ్యాలెన్స్ ఉంది. అయితే సాధారణంగా దసరాకి ఒక సెంటిమెంట్ అనుకోవచ్చు, ఎందుకంటే భగవంత్ కేసరి కూడా అక్టోబర్ 19న రిలీజ్ అయింది. సేమ్ ఇప్పుడు అదే కోవలోకి రాబోతుందా అంటే ఏమంటారు? దసరాకి బదులు ఉండొచ్చు. డేట్ అయితే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయాల. దసరాకు ఉంటుందా, దీపావళికి ఉంటుందా, లేదా అఖండలాగా డిసెంబర్కి మారిపోతుందా అనేది వాళ్ళు ఏమి అనౌన్స్ చేయాల. మరి ఈసారి అన్స్టాపుల్ ఉంటుందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే బాలయ్య బాబు బాగా బిజీగా ఉన్నారు కాబట్టి మనం చెప్పలేము. సినిమా పరంగా చూసుకుంటే ఏంటంటే దాదాపు షూటింగ్ పార్ట్ దగ్గర పడిపోయింది. ఆయన ఆ పెండింగ్ ఏదైతే వర్క్ ఉందో అది అంతా కంప్లీట్ చేశారు. మన ఈ మధ్యన అన్నపూర్ణలో షూటింగ్ జరిగింది. ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాజస్థాన్లో షూటింగ్కి వెళ్ళారు. కాబట్టి దాదాపు షూటింగ్ దగ్గర పడిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉంటుంది. అది అయిపోతే ఇక సినిమాకి డేట్ అనౌన్స్ చేస్తారు వాళ్ళు. పోస్ట్ ప్రొడక్షన్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు అనౌన్స్ చేసుకోవాలి. ఎందుకంటే డబ్బింగ్ వర్క్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, ఆ సీజీ వర్క్ కానీ డబ్బింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు డేట్ అనేది. వాళ్ళు కంఫర్ట్ డేట్ చూసుకుని అనౌన్స్ చేస్తారు. ఆ టైంలో థియేటర్లో వేరే సినిమాలు ఉన్నాయా లేవా అది కూడా చూస్తారు. బాలకృష్ణ గారికి అంటూ ప్రత్యేకంగా ఈ ఒక్క సీజన్లో రిలీజ్ అవుతేనే సినిమా హిట్ అవుతుందంటూ ఏది లేదు. ఎందుకంటే గతంలో చూసుకుంటే దసరా సందర్భంలో అక్టోబర్ 19 భగవంత్ కేసరి కావచ్చు, లేదా సంక్రాంతి బరిలో చూసుకుంటే మనకి వీరసింహారెడ్డి కావచ్చు, అదేవిధంగా డిసెంబర్ 2ని చూసుకునేసరికి మనకి అఖండ కావచ్చు. ఇలా ఏ సినిమా కూడా ఖచ్చితంగా ఈ యొక్క సీజనే ఆయన కలిసి వస్తుందండి. ఆయన ఎప్పుడు వస్తే అదే సక్సెస్ రేట్ అని చెప్పేసి అనుకుంటుంటారు. సో ఇప్పుడు ఈ మూవీకి కూడా అదే ఫార్మాట్లో వెళ్తున్నారు అనుకోవచ్చా? 100%. ఇప్పుడు వరుసపెట్టి హిట్లు వచ్చినాయి కదా, ఇక దీనికి సీజన్లతో పని లేదు. ఏ సీజన్లో అయినా రిలీజ్ చేసుకోవచ్చు. పైగా బాలయ్య బాబు సినిమాని థియేటర్లోనే చూడాలనుకుంటారు తప్పితే
మీ చిన్న సినిమాల్లాగా ఓటీటీలో చూద్దాం అనుకుని వదిలేరు. అదొకటి ఉంది. ఎందుకంటే మన పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా సాధారణంగా ఎవరైనా సరే థియేటర్లోనే చూస్తారు కాబట్టి ఏ సీజన్ అయినా సరే అది బాలయ్య బాబుకి వర్తిస్తుంది. సీజన్తో పని లేకుండా జనం అయితే ఆయన సినిమాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఒకానొక టైంలో బాలీవుడ్లో మంచి హీరో అయినటువంటి అర్జున్ రాంపాల్ భగవంత్ కేసరిలో విలన్గా చూసాం. ఇప్పుడు బాబీ డియోల్. సో ఈ యొక్క కాంబినేషన్ అంటే బాలీవుడ్ విలన్స్ని చూసుకుంటే బాలయ్య గారు అసలు కదిరిపోతుంది అనుకోవచ్చు ఈ సినిమా. అదే ఆశ్చర్యం ఇక్కడ. ఒకప్పుడు బాలీవుడ్లో వెళ్ళిన హీరోలు ఇప్పుడు విలన్లుగా వస్తున్నారు. అది నిజంగా ఎవరి నిర్ణయం తెలియదు కానీ దైవ నిర్ణయం అనుకోవాలేమో. ఎందుకంటే మరి ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోలు పెద్ద హీరో, అలాగే ధర్మేంద్ర కుమారుడు బాబీ డియోలు హీరో, మరి ఆ తర్వాత అర్జున్ రాంపాల్ అక్కడ హీరోగా ఉన్న వ్యక్తే, సంజయ్ దత్ కానీ వీళ్ళందరూ హీరోలుగా చేసి బాలీవుడ్ని శాసించిన వాళ్ళు విలన్లుగా వచ్చేస్తున్నారు. మన వాళ్ళని విలన్లుగా అడగట్లా, వాళ్ళు విలన్లుగా వస్తున్నారు. అది సో మొత్తానికి ఈ 109కి ఏ పేరు సజెస్ట్ చేస్తే బాగుంటుందంటే మీరేం చెప్తారు? అది కథను బట్టి ఆ పాత్రని బట్టి పెట్టాలండి. టైటిల్ అనేది చాలా పవర్ఫుల్. ఇక్కడ సినిమా సక్సెస్లో టైటిల్ పార్ట్ చాలా ఉంటుంది. కాబట్టి మనకి బాలయ్య బాబు సినిమాలు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో పవర్ఫుల్ టైటిల్ ఏదైనా ఉందంటే ఈ మొన్న భగవంత్ కేసరి టైటిల్. గతంలో సమరసింహారెడ్డి అప్పట్లో ఆ సినిమా వచ్చిన రోజుల్లో సమరసింహారెడ్డిని మంత్రి కూడా ఉండేవాడు. సినిమా వల్ల ఆయన కూడా పేరు వచ్చింది. సమరసింహారెడ్డి అని మంత్రి ఉండేవాడు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీలో. అదే టైంలో ఈయన సమరసింహారెడ్డి వచ్చింది. అట్లా పవర్ఫుల్ టైటిల్స్ కొన్ని ఉంటాయి. చెన్నకేశ్వర రెడ్డి కానీ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు ఇట్లా. అయితే ఒకటి హీరోని దృష్టిలో పెట్టుకుని హీరో పాత్ర మీదే టైటిల్ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలు కాబట్టి పాత్ర మీద టైటిల్ ఉంటే బాగుంటుంది. అయితే ఎప్పటి లోపల సినిమా టైటిల్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? నేను అనుకోవడం సినిమా రిలీజ్ మీద క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టైటిల్ కూడా అనౌన్స్మెంట్ వచ్చేస్తుందండి. వాళ్ళు ఒకేసారి అనౌన్స్ చేస్తారు టైటిల్ కానీ, లేకపోతే సినిమా రిలీజ్ డేట్ కానీ అన్నీ ఒకసారి అనౌన్స్ చేస్తారు. అంటే బాలయ్య బాబుకి సంబంధించిన షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోతే ధైర్యం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా వాళ్ళకి. బాలయ్య బాబు కాంబినేషన్లో బాలయ్య బాబుతో ఉన్న షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోతే సినిమా ఆటోమేటిక్గా అయిపోయినట్టే. కాబట్టి దాన్ని బట్టే వాళ్ళు, ఎందుకంటే బాలయ్య బాబు ఎప్పుడు టైం కేటాయిస్తారో తెలియదు కదా. డబ్బింగ్ చేయాలి, షూటింగ్ పార్ట్ అయిపోయింది అనుకోండి డబ్బింగ్ చెప్పాలి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ఉంటుంది. సో మొత్తానికి ఏ సీజన్లో వచ్చినా సరే ఆయనకి అడ్డంకులు అంటూ ఏమి ఉండవు కాబట్టి బ్రేకులు లేని బుల్డోజర్ లాగా వెళ్ళిపోతాడు బాలయ్య. కాబట్టి ఏ సీజన్ అయినా సరే పర్ఫెక్ట్ సీజన్ అనుకోవచ్చా బాలయ్య విషయంలో? 100%. ఇప్పుడు ఆయన టైం నడుస్తుంది, మనం మీరు నేను చెప్తే కాదు కదా, ఆయన టైం నడుస్తుంది కాబట్టి ఆయనకి అలా ఉంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా బాలయ్యకి టైం అంటూ ఉండదు, టైంకే బాలయ్యకి భయం అని చెప్పేసి అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ టైటిల్తో రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.